గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. భారీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో 2 వేర్వేరు ఘటనల్లో 14 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో కుంట ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు. లొంగిపోయిన బట్స్ సుక్క కంకనాల రాజిరెడ్డి. 20 లక్షల నగదు, 48 ఆయుధాల అప్పగింత. కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటున్న పవన్ కళ్యాణ్. ధర్మసత్రం మాలా విరమణ క్షేత్ర నిర్మాణానికి భూమి పూజ. వెనజులాపై మెరుపుదాడి. అధ్యక్షుడి నిర్బంధం. తెల్లవారుజామున విరుచుకుపడిన అమెరికా. పేలులతో దద్దరిల్లిన రాజధాని కారకాన్. మధుర దంపతులు న్యూయార్క్ తరలింపు. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు. చచ్చినా బతికినా తెలంగాణ కోసమే. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని సభ ఏకగ్రీవ తీర్మానం. రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను. పాలమూరు రంగారెడ్డికి మొదటి విడత 45 టీఎంసీలు, మళ్ళీ విడత 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాల్సిందే. లేదంటే జూరాల నుంచి 70 టీఎంసీలు తరలిస్తాం. జగన్, చంద్రబాబు, మోదీ ఎవరు అడ్డుపడతారో చూస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. బారాస జలద్రోహి. కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి అన్యాయం. ఆ పార్టీ పాపమే. మంత్రి ఉత్తమ్. ఇప్పుడు సాక్షి. దేవుడి మీద ఆన. నేను ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనీయను. నదీ జలాల అభివృద్ధి విషయంలో మేమంతా ఏకాభిప్రాయంతో పనిచేస్తాం. కృష్ణా నీటి ప్రాజెక్టులపై శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. అసభ్యకర భాష, అబద్ధాల వరద. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. సీఎం అబద్ధాలకు తగిన సమాధానం చెప్తా. బుద్ధుడి యుగం. ఇది యుద్ధాల యుగం కాదని బుద్ధుడి యుగమని ప్రధాని అన్నారు. ఢిల్లీలో బౌద్ధ అవశేషాల ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ఎన్సీసీ క్యాడెట్లకు ప్రత్యేక శిక్షణ. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించేలా 1,00,000 మంది క్యాడెట్లకు ఎన్సీసీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ముస్తఫిజర్ను తప్పించిన కేకేఆర్. 2026 సీజన్ కోసం వేలం ద్వారా ఎంపికైన బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజర్ రహమాన్ను జట్టు నుంచి కేకేఆర్ విడుదల చేసింది. ఉపాధి హామీ బచావో సంగ్రామ్. మన్రేగాను తిరిగి అమలు చేయాలంటూ ఈ నెల 10 నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధమైంది. వెనిజులాపై అమెరికా భీకర దాడులు. దేశ అధ్యక్షుడు బందీ. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధనౌకలో మధుర దంపతులు న్యూయార్క్ తరలింపు. పంతం నెగ్గించుకున్న ట్రంప్. డ్రైవర్ నుంచి అధ్యక్ష పీఠం దాకా. డెల్టా ఫోర్స్ డే కీలక పాత్ర. పడక గది నుంచి బరబరా లాక్కెళ్లి వెనిజులా టార్గెట్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. బర్సేదేవా లొంగుబాటు. సహచరులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ చీఫ్. 48 అత్యంత అధునాతన ఆయుధాలను అప్పగింత. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టుల మృతి. శ్రీశైలం నుంచి నీళ్లను అనుమతి ఇవ్వకుంటే జూరాల నుంచి తెచ్చుకుంటాం. ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశం. ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో కమిటీ. ఇప్పుడు వెలుగు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఆపిన తెలంగాణ గొంతు కోసింది కేసీఆరే. సీఎం రేవంత్. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టుల మృతి. సుక్మా జిల్లాలో కుంట ఏరియా కమిటీలోని 12 మంది మరణం. బీజాపూర్ జిల్లాలో చనిపోయిన 2 నక్సల్స్. పతనం అంచన మావోయిస్ట్ పార్టీ. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళంతా లొంగిపోవాలి. డీజీపీ శివధర్ రెడ్డి. వెనిజులా ప్రెసిడెంట్కు అమెరికా సంఖ్యలు. యుఎస్ బలగాల కస్టడీలో మధురో ఆయన భార్య సిలియా ఫ్లోరెస్. లైవ్ చూస్తూ ఎంజాయ్ చేశా. కరాకస్ ఆపరేషన్పై మీడియాతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. కట్టుదిట్టమైన కోటలో ఉన్న ఎత్తుకొచ్చారని వ్యాఖ్య. భూమి మీద ఇంత గొప్ప ఆపరేషన్ మేమే చేయగలమని కామెంట్. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. అంజన్న ఏ ప్రాంతం సొత్తు కాదు. ఆయన విశ్వంతర్యామి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 కంటే ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయొచ్చు. రూరల్ లోకల్ బాడీ ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేత. పంచాయతీరాజ్ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం. పాలమూరు ప్రాజెక్టును 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. 90 టీఎంసీలతోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. మంత్రి ఉత్తమ్. జీరాంజీపై కాంగ్రెస్ యుద్ధం. ఉపాధి హామీ కోసం సరిగా బచావో సంగ్రామ్. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు వాళ్ళే. ఏ సర్కారు వచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ. స్కీమ్స్ ఫెయిల్ అయితే కాంట్రాక్టర్లపైన చర్యలుండాలి. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సభకు రాని వ్యక్తి అజెండా డిసైడ్ చేస్తున్నారని కేసీఆర్ పై ఫైర్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. అసెంబ్లీలో సీఎం అబద్ధాల వరద. అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యలు. నిండు సభలో బడవే వంటి బూతు పదాల. నాలుక కోస్తా అంటూ నేర ప్రవృత్తి మాటల. సీఎం రేవంత్ భాషను సమాజం క్షమించదు. స్పీకర్ వారించకపోవడం దురదృష్టకరం. హరీష్. డిప్యూటీకి మాకు ఛాన్స్ ఇస్తే సభకెళ్తాం. ప్రశాంత్ రెడ్డి. స్పీకర్ పక్షపాత వైఖరి వీడాలి. గంగుల హితవు. మండలి సమావేశాలు బహిష్కరణ. సిరికొండ. తప్పొప్పుకున్న కాంగ్రెస్ సర్కార్. 45 టీఎంసీల కోటాకోతపై వెనుకడుగు. 90 టీఎంసీలతో అనుమతులు ఇవ్వాలి.
నల్లమలుగు సాగర్కు అనుమతులు ఇవ్వొద్దు, కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలు. అబద్ధాల పీపీటీ. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుష్ప్రచారం. పాలమూరు పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తంటాలు. నెపాన్ని బీఆర్ఎస్పై మోపి తప్పించుకునే ప్రయత్నం. కృష్ణా జలాల వివాదంపై మంత్రి ఉత్తమ్ అడ్డగోలు వాదనలు. వాస్తవం దాచి అర్ధసత్యాలు, అర్ధగణాంకాలు వెల్లడి. తాత్కాలిక జల ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందంగా ప్రచారం. జూరాలను వినియోగించుకొని దుస్థితి కారణం చెప్పని మంత్రి. ఏపీ జలదోపిడికి ఊతమిచ్చిన విషయాన్ని వెల్లడించని ఉత్తమ్. మిట్టపల్లి కేజీబీవీలో విద్యార్థిని మృతి. శ్రోత పడిపోయిన హర్షిని దవాఖానకు తరలిస్తుండగా మృతి. గుండెలు పగిలేలా తల్లిదండ్రుల రోదన. అన్నంలో విషం పెట్టి చంపండి. విద్యార్థులపై సిర్గాపూర్ ఎస్పీ బాలుర హాస్టల్ వార్డెన్ కిషన్ రుసరుసలు. నాపైనే అధికారులకు ఫిర్యాదు చేస్తారా అంటూ అక్కసు. సిబ్బందితో మాట్లాడిన ఆడియో వైరల్. సస్పెండ్ చేసిన సంగారెడ్డి కలెక్టర్. పాలమూరుకు దోకా, నోరు తెరిస్తే జూటా. 45 టీఎంసీల ద్రోహంపై రేవంత్ సర్కార్ వింత వైఖరి. చంద్రబాబుతో కుమ్మక్కై బీఆర్ఎస్ మీద ఎదురుదాడి. అసెంబ్లీలోనూ రేవంత్ రోత భాష.